హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా 5 ఏళ్ల పాలనలో 11 డీఏలు ఇచ్చాము. ఇప్పుడు ఐఆర్ లేదు, పీఆర్సీ ఊసే లేదు అని డీఏ, ఐఆర్, పీఆర్సీ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్ బకాయిలపైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారండి. సో, మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తున్నప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే డీఏ అరియర్స్ రిటైర్మెంట్ తర్వాత కూడా అందని ఫలాలు. డీఏ అరియర్స్ అనేది రిటైర్ అయిన తర్వాత ఇచ్చే కార్యక్రమం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త సంప్రదాయానికి తెరలేపారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కరోనా లాంటి కష్టకాలంలో ఉన్నా కూడా గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పీరియడ్‌లో 10 డీఏలు ఇవ్వాల్సి ఉండగా మేము 11 డీఏలు ఇచ్చామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 8 డీఏలే ఇచ్చారని, అప్పుడు కూడా 10 డీఏలు ఇవ్వలేదని జగన్ గుర్తు చేశారు. కోవిడ్ లాంటి కష్టకాలం ఉన్నా కూడా ఉద్యోగుల విషయంలో వెనుకడుగు వేయకుండా వారి పక్షాన మేలు చేసే విషయంలో 11 డీఏలు ఇచ్చామని జగన్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 4 డీఏలు పెండింగ్‌లో ఉంటే అందులో ఒకటి ఇస్తానని ప్రకటించింది. ఆ ఒకటి కూడా డీఏ అరియర్స్ రిటైర్ అయిన తర్వాత ఇస్తామని పెన్షనర్లకు డీఆర్ 2 ఏళ్ల తర్వాత ఇస్తామని ప్రకటించారని అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ యొక్క ప్రకటనతో ప్రతి ఉద్యోగి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది పండుగ చేసుకోవడం కాదు, మోసమని ఉద్యోగులు తీవ్రంగా విమర్శించారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ ముఖ్యమంత్రి ఇంత అన్యాయంగా చేస్తున్నారని, ప్రపంచ చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రి ఎన్నడూ లేడని ఈ మేరకు ఉద్యోగులు ఆపారు. ఉద్యోగుల నుంచి ఈ మేరకు వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం సవరణ చేసింది. సవరించినప్పటికీ ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పోలీస్ సోదరుల సరెండర్ లీవ్‌లు కూడా 4 పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్క సరెండర్ లీవ్‌కు 210,00,00,000 ఖర్చవుతాయి. అందులో 105,00,00,000 ఇప్పుడు, మరొక 105,00,00,000 జనవరిలో ఇస్తామని చెప్పినా, అది కూడా ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని ఉద్యోగులు వాపోతున్నారు. సో, దీన్ని చూసి సంబరాలు చేసుకోవాలా ప్రభుత్వం ఆహ్, కోరుతోందని, ఇది హాస్యాస్పదమని ఉద్యోగులు అంటున్నారు. ఇకపోతే నాలుగింట్లో ఒకటి, ఆ ఒకటిలో కూడా సగం, మిగతా సగం తర్వాత చెప్పిన సగం కూడా ఇవ్వకుండా సంబరాలు ఎలా చేసుకుంటామని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు గారు ఎన్నికల్లో తీపి తీపి మాటలతో ఉద్యోగులకు వైకుంఠం చూపించారని, సో, ఈ మేరకు మోసం చేశారని జగన్ గారైతే పేర్కొన్నారు. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగుల గౌరవాన్ని పునఃప్రతిష్ఠ చేస్తానని రాశారని, కానీ ఈరోజు ఈ మేరకు ఉద్యోగులపై పెద్దగా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడము ఉద్యోగుల ఆగ్రహానికి వ్యక్తం చేస్తుందని అయితే తెలిపారు. ఇకపోతే ఎన్నికలకు ముందు ఓపీఎస్ అంటూ నమ్మబలికారని, కానీ ఈరోజు తాము తెచ్చిన జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదని ఉద్యోగులు అనుకుంటున్నారు. జీపీఎస్ కోసం తాము యాక్ట్ తెస్తే ఈయన రూల్స్ ఫ్రేమ్ చేసి రిలీజ్ చేసి ఉంటే జీపీఎస్ ఫలితాలు ఈపాటికే ఉద్యోగులకు వచ్చి ఉండేవని పేర్కొన్నారు. అలాంటిది ఈరోజు ఉద్యోగస్తులకు జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు. త్రిశంక స్వర్గంలో ఉద్యోగులందరూ ఉన్నారని అయితే వాపోతున్నారు. మరోవైపు తాము తెచ్చిన జీపీఎస్‌ను కేంద్రం దగ్గర నుంచి అనేక రాష్ట్రాలు కూడా ప్రశంసిస్తూ, స్వీకరిస్తూ ముందుకు పోతున్నాయని జగన్ పేర్కొన్నారు. ఉద్యోగుల మెరుగైన పీఆర్సీ ఇస్తామని ఎన్నికలప్పుడు చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తున్నారు. ఎన్నికలు అయిపోయాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఆర్ దేవుడెరుగు. ఐఆర్ గురించి ఈరోజు మాట కూడా మాట్లాడటం లేదని ఉద్యోగులు అంటున్నారు. పీఆర్సీ మరీ దారుణమని, ఎక్కడ పీఆర్సీ నిర్ణయం త్వరగా వచ్చేస్తే ఉద్యోగస్తులు జీతాలు పెంచాల్సి వస్తుందేమో అనే ఉద్దేశంతో పీఆర్సీని వేస్తూ గత ప్రభుత్వం పీఆర్సీ
వేసిన చైర్మన్‌ను రద్దు చేసి వెళ్ళగొట్టేశారని, ఈ మేరకు కొత్త పీఆర్సీ అంటే నియమించలేదని కమిషన్‌ను. సో, కొత్త చైర్మన్‌ను కాన్స్టిట్యూట్ చేయలేదని, కొత్త పీఆర్సీ ఇంతవరకు వేయలేదని, వేస్తే ఉద్యోగస్తుల జీతాలు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఉద్యోగస్తుల జీతాలు పెంచకపోవడం, ఐఆర్ ఇవ్వకపోవడం ఒక మోసం. అయితే ఉద్యోగస్తులకు న్యాయంగా, ధర్మంగా పెరగాల్సిన జీతాలను కుట్రపూరితంగా అడ్డుకోవడం అన్నిటికన్నా దుర్మార్గమని ఉద్యోగులు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.